నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. ప్రస్తుతం బిఆర్ నాయుడు గారు ఒక మహిళతో ఒక వంటగదిలో చాయ్ సంథింగ్ ఏదో తాగడానికి వెళ్ళినట్టుగా అనిపించింది. అందులో డీప్ ఫేక్ చేశారని చెప్పేసి బిఆర్ నాయుడు గారు మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి ఖండించారు. సంబంధిత మహిళ కూడా వైసీపీని దుయ్యబడుతూ ఆవిడ కౌంటర్ ఇస్తా ఉన్నారు. అయితే విషయంలోకి వెళ్లే ముందు ఒక క్లారిటీ ఇవ్వాలి. సోషల్ మీడియా చాలా పవర్ఫుల్. చాలా మంది కంటెంట్ క్రియేటర్లు కూడా చాలా మంచి సమాచారాన్ని ప్రజలకి చేరువ చేస్తున్నారు. యూట్యూబ్ ద్వారా, అలాగే ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా మనీ ఇన్కమ్ కూడా జనరేట్ అవుతా ఉంది. చాలా మందికి అది ఒక సెల్ఫ్ జాబ్ లాగా, ఒక మంచి ప్లాట్ఫామ్ గా ఉపయోగించుకుంటూ హ్యాపీగా వేరొకళ్ళ దగ్గర పని చేయకుండానే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గా వాళ్ళు బాగా జీవిస్తా ఉన్నారు. అయితే కొంతమంది మెయిన్ గా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వింగ్ ఉంది. ఆ సోషల్ మీడియా వింగ్ ప్రస్తుతం దాన్ని మొత్తాన్ని కూడా మానిటరింగ్ చేసేది సజ్జల భార్గవ్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటది. అయితే గతంలో మనం చూసాం, హైకోర్టు జడ్జెస్ ను కూడా పచ్చి బూతులు తిట్టి ఇష్టానుసారంగా ఎవరన్నా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడితే చాలు ఇక బూతులతో రెచ్చిపోవడం, వాళ్ళని భయపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కొంతమంది ఓవర్ యాక్షన్ చేస్తా ఉన్నారు. నేను విధానపరంగా జగన్మోహన్ రెడ్డి గతంలో జరిగిన విధ్వంసాన్ని ప్రస్తావించినప్పుడు కూడా ఒక పేటీఎం గాడు, ఇద్దరు పేటీఎం గాళ్ళు ఎవడో పెట్టాడు. వాడిని ఖచ్చితంగా లీగల్ గా ఎదుర్కొంటా, పోలీసుల ద్వారా వాడికి ఖచ్చితంగా న్యాయబద్ధంగా తోలు తీసే ప్రయత్నం జరుగుద్ది. వాడు ఎక్కడున్నా సరే అక్కడికి వెళ్ళి ఫైట్ చేసే దమ్ము, గట్స్ నా దగ్గర ఉన్నాయి. నిజాలు మాట్లాడితే ఎందుకురా మీకు అంతా ఇది ఓవర్ యాక్షన్? సో ఇక విషయంలోకి వెళ్తే వైసీపీ సోషల్ మీడియా ఎంత వికృతమైందో మనకు తెలుసు. బిఆర్ నాయుడు గారి విషయంలో అది చేసిన రచ్చ అంతా ఇంత కాదు. అయితే ఆ సోషల్ మీడియా మీద ఉక్కుపాదం మోపబోతున్నారు పోలీసులు. 10 రోజుల్లో రకరకాల వేరే దేశాల్లో ఉన్నట్టుగా మరి సృష్టించి కొన్ని ఖాతాలు క్రియేట్ చేసి విచ్చలవిడిగా బూతులతో పేటరేగిపోవడం, జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే రెచ్చిపోవడం, అసలు డీప్ ఫేకులు చేసి ఖచ్చితంగా వాళ్ళ మీద లేనిపోని అంటే క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, వ్యక్తిగత హననం చేయడం, ఇదంతా కూడా పోలీస్ ఇంటెలిజెన్స్ నిఘా దృష్టి పెట్టింది. దాని మీద కూటమి సర్కారు కూడా తీవ్రంగా సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు తాట తీయడానికి పక్క అంటే సోషల్ మీడియాని వైఎస్ఆర్సీపీ లాగా ఉపయోగిస్తే ఖబర్దార్ మీ వెన్నులో చలిబుట్టే విధంగా ఈ రోజు కూటమి సర్కారు నడుం బిగించబోతా ఉంది. రైట్. అయితే ఈ రోజు మనం పూర్తిగా ఈ డీప్ ఫేక్ గురించి, బిఆర్ నాయుడు గారి అంశం, ఇవన్నీ కూడా వైసీపీ సోషల్ మీడియా మీద ఈ రోజు మనం మాట్లాడుకుంటా ఉన్నాం. వైసీపీ సోషల్ మీడియా వికృత క్రీడకి 10 రోజుల్లో ఖచ్చితంగా తెరపడుతుందనేది మనకి బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతా ఉంది. అసలు ఇదంతా ఎందుకయ్యారంటే టీటీడీ లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి పెద్ద మచ్చగా మారింది. హైందవులు మొత్తం కూడా దూరం అయిపోయారు. రేపు చిత్తుగా ఓడించడానికి జగన్మోహన్ రెడ్డిని ఉత్తికి ఆరేయడానికి రాజకీయాల్లో హిందువులు నడుం బిగించారు మెజారిటీ. అలాగే మైనారిటీస్ అయినటువంటి క్రిస్టియన్, ముస్లిమ్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి తంతు అర్థమైపోయి ఇక అతను గెలిపించే పరిస్థితిలో లేరు. షర్మిల గారిని కూడా భయంకరంగా ఎలా తిట్టించారో మనం చూసాం. తన తల్లిని తిట్టించారు. షర్మిల వైఎస్ రాజశేఖర రెడ్డికి పుట్టలేదని సొంత చెల్లెలను కూడా బదనాం చేసిన దుర్మార్గపు మనిషి జగన్మోహన్ రెడ్డి. అంటే చెల్లెలు మరి తండ్రికి పుట్టలేదనంటే తల్లి క్యారెక్టర్ని కూడా అసాసినేషన్ చేసినట్టే కదా. ఆవిడ ఎంత దొక్కుపడి ఉంటుంది ఆడబిడ్డ. చెల్లెలు ఏడ్చి కన్నీరు పెట్టుకుంది కదా. అసలు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో కాదు, డైరెక్ట్ గానే తన కొడుకు మ్యారేజ్ కి, ఎంగేజ్మెంట్ కి ఆహ్వానించడానికి పసుపు చీర కట్టుకుని వెళ్తే చంద్రబాబు నాయుడు గారిని ఇంప్రెస్ చేయడానికి పసుపు చీర కట్టింది అనేటువంటి ఒక దౌర్భాగ్యపు మైండ్ సెట్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక తండ్రి లాంటి వయసు ఉన్న వ్యక్తితోటి తన సొంత చెల్లెల్ని, క్యారెక్టర్ ని దారుణంగా వ్యక్తిత్వ హననం చేశాడంటే అసలు మనిషేనా అని చాలా మంది అసహించుకున్నారు. అయితే అసలు ఈ వ్యూహం వెనక ఏంటి? వైసీపీ సోషల్ మీడియా మళ్ళా ఇదే ఒరవడిని అంటే ఇదే దుర్మార్గపు విధానాన్ని తీసుకురావడానికి గత కొద్ది కాలంగా పావులు కదుపుతా ఉంది. ఖచ్చితంగా దీన్ని ఉక్కుపాదంతో అణచకపోతే అసలు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని బ్యాన్ చేయడమే కాకుండా, పూర్తిగా వాటిని బ్లాక్ చేయడమే కాకుండా, వాళ్ళని కటకటాల పాలు అంటే ఎంతకాలం ఉంచుతారో తెలియదు. లీగల్ గా వాళ్ళ మీద రకరకాల సెక్షన్లు. ఇప్పుడు ఆ పూర్తి కంటెంట్ నేను మీకు అందిస్తాను ఇప్పుడు. అయితే ముఖ్యంగా బిఆర్ నాయుడు గారు వంటి వారిని టార్గెట్ చేస్తూ అభ్యంతరకర వీడియోలను సృష్టించడం కోసం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే డీప్ ఫేక్ కూడా ఆ సాంకేతికతను వాడడం అత్యంత హేయమైన చర్య అనేది సుస్పష్టం. ఇది కేవలం రాజకీయ విమర్శ కాదు, ఇది సాంకేతిక నేరం కూడా. అవును, టెక్నికల్ గా ఇది చాలా క్రైమ్. ఇది నేను చెప్తున్న మాట కాదు, నిపుణులు నిర్ధారించిన అంశం. వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేసినటువంటి వీడియోలు ఒరిజినల్ కాదు అని కృత్రిమ మీద అంటే ఏఐ సృష్టించినటువంటి తప్పుడు వీడియోలని ఫోరెన్సిక్ మరియు టెక్ నిపుణులు ప్రాథమికంగా తేల్చేశారు. అంటే చాట్ జీపీటీ, గ్రోక్, అలాగే జెమిని ఇవన్నీ కూడా ఇది ఫేక్, ఇది ఒరిజినల్ కాదు, ఆడియోలో ఇదంతా కూడా ఎవరో కావాలని చేసిన ప్రాపగండా అని చెప్పేసి తేట తెల్లంగా ప్రజల ముందు ఉంచింది. అయితే దానికి సంబంధించి అంతటితో ఆగిందా? ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో బిఆర్
బిఆర్ నాయుడు గారు, అలాగే సంబంధిత మహిళ, ఆవిడ కూడా అసలు చాలా బాధ అనిపించింది. ఆవిడ ఏమందంటే, నా ప్లేస్ లో వేరొకళ్ళు ఉంటే ఖచ్చితంగా చనిపోయే వాళ్ళు, కానీ నేను వదిలిపెట్టను, దుర్మార్గులను అంతు చూస్తాను. ఆవిడ కూడా టీడీపీలో ఒక యాక్టివ్ మెంబర్, ఒక మహిళని కూడా చూడకుండా, ఇంట్లో మహిళలని తల్లిని చెల్లినే బదనాం చేసిన వ్యక్తులు పరాయి మహిళలు అంటే ఎంత ఈజీగా ఉంటుంది. కొంతమంది సైకో బ్యాచ్లకి అదే తంతు, అంటే వీళ్ళకి పేటీఎం ఇస్తారమ్మ, డబ్బులు ఇచ్చేసి మీరు తిట్టండి, జగన్మోహన్ రెడ్డి పేరెత్తితే ఎవరైనా సరే వాడిని అటాక్ చేయండి అని అంటారు అని చెప్పడం వల్ల వీళ్ళు పేటరైపోతా ఉన్నారు. ఇప్పుడు ఆ వెధవలకు అందరికి కూడా దేహశుద్ధి కూడా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మధ్య మనం చూస్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఆడబిడ్డల మీద చేస్తే అది ఆఖరి రోజు అవుతుందని, అలాగే ఆడబిడ్డలను ఏదన్నా బూతులు మాట్లాడినా ఏదన్నా చేస్తే ఉక్కుపాదంతో అణిచేస్తామని ఆయన ఎంతో ఆవేదనతో చెప్పారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, స్వయాన ఆయన కూడా బాధితుడే. గతంలో ఆయన ఇంటి కుటుంబ సభ్యులను కూడా ఏ విధంగా తిట్టారు, అలాగే డిప్యూటీ సీఎం గారి కుటుంబ సభ్యులను, ఆడబిడ్డలను కూడా ఏ విధంగా తిట్టారో మనం చూసాం. ఇక దీంతో ఆ పార్టీ వాదన గాల్లో కలిసిపోయే ప్రమాదం ఉంది. వైసీపీ వాదన ఇక ప్రజలు నమ్మే పరిస్థితి అయితే అసలు లేరు. అసలు ఈ వైసీపీ అనేది రాజకీయంగా భూస్థాపితం ఆల్రెడీ అయిపోయింది. 2029 వస్తాం రప్ప. ఇక దాని గురించి మాడుకుంటే రప్ప లేదు, గిప్ప లేదు, సప్పున పడుకుంది అనమాట పార్టీ. ఏం లేదు విషయం. ఎందుకంటే ఈ కల్తీ లడ్డుతోనే సర్వనాశనం అయిపోయింది. అంటే ప్రజలు పవిత్రంగా భావించి తినే లడ్డూలో, ప్రసాదంలో కల్తీ చేశారంటే నెయ్యి లేకుండా ఎంత దుర్మార్గులండి వీళ్ళు. కాబట్టి వీళ్ళకి సోషల్ మీడియా ఈ ఆయుధంగా, అస్త్రంగా మారింది కదా. ఈ సోషల్ సైకోలని పూర్తి స్థాయిలో కట్టడి చేయడానికి చట్టం చాలా గట్టిగా నడుము బిగించింది. గతంలో లాగా భయపడి ఊరుకోకుండా, అంటే కొంతమంది ఏంటంటే వీళ్ళతో ఎందుకని భయపడి, కొంతమంది సాధారణ వ్యక్తులు భయపడి ఉండేవాళ్ళు. ఈసారి బాధితులు చాలా గట్టిగా నిలబడ్డారు. ఎందుకంటే ఒక దుర్మార్గమైన పాలకుడు లేడు ఇక్కడ, అలాగే దుర్మార్గమైనటువంటి వ్యక్తులు అండర్లో వ్యవస్థ లేదు. అందుకని బాధితులు కూడా గట్టిగా నిలబడి ఈ రోజు ఫైట్ చేస్తా ఉన్నారు. అటు బిఆర్ నాయుడు గారు కూడా ఏపీలో కేసు పెట్టారు ఈ విషయం మీద. అంటే అది గట్స్ ఉంటే, అది నిజం కాకపోతే ఆ విధంగా ముందుకెళ్తారు చాలా మంది, ఎవడు భయపడరు. అసలు ఈ డీప్ ఫేక్ అంటున్నారు కదా, ఇది చేశారు ఈ విషయంలో. అసలు అంతకుముందు నీ నాయకులు చేసింది ఏందా? గోరంట్ల మాధవ్ ఏం చేశాడు? బాడీ మొత్తం అంగాంగ ప్రదర్శన చేయలేదా? అప్పుడేం గాడిదలు బీకావు, అప్పుడు ఏ కోడి ఈకలు బీకావు జగన్మోహన్ రెడ్డి? నిజానికి ఆ వీడియోలో ఆయన చెప్పాడు అశ్లీలం లేదని, ఇది డీప్ ఫేక్ అని, వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పాడు. అది పర్సనల్, అసలు నీకేం పోయే కాలం అన్నట్టుగా ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు ఈ రోజు. దాంట్లో ఏం అశ్లీలం ఉందని చెప్పి కూడా ప్రజలు క్వశ్చన్ చేస్తా ఉన్నారు. మీరు చేసినటువంటి దుర్మార్గాన్ని కూడా గుర్తు చేసుకుంటా ఉన్నారు. సోషల్ మీడియాలో ఏం చేశారు, ఎంత దుర్మార్గంగా బిహేవ్ చేశారు అనేది కూడా. అయితే మహిళని కూడా చూడకుండా ఆ మహిళ గురించి ఆవిడ్ని క్లియర్ గా చూపిస్తూ డీప్ ఫేక్ చేసి కూడా అది నిజమే అన్నట్టుగా ప్రోపగండా చేసే ప్రయత్నం చేయడం ఎంత దౌర్భాగ్యం. అయితే ఇప్పుడు ఆ మహిళ ఏం చేసిందనంటే, హైదరాబాద్ లో కోర్టును ఆశ్రయించింది. ఇది వైసీపీకి చావు దెబ్బ అని చెప్పొచ్చు. ఇది ఇంతటితో ఆగదు సుమా, చట్టపరమైన ఉచ్చు బిగుస్తా ఉంది. ఈ ఫేక్ వీడియోలను వైరల్ ఎవరైతే చేశారో దాదాపు 60 నుంచి 70 సోషల్ మీడియా హ్యాండిల్స్ ను పోలీసులు గుర్తించారు. ఇక మీ ఆటలు సాగవు. అంటే 60-70 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏపీ గవర్నమెంట్ లో ఉన్నటువంటి పోలీసులు ఐడెంటిఫై చేశారు. మీ తాట తీయడానికి రంగం సిద్ధమైంది అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. వీరందరిపై ఐటీ యాక్ట్ మరియు ఫోర్జరీ కింద కేసులు నమోదయ్యాయి. ఆ వ్యక్తులను కూడా ఐడెంటిఫై చేశారు. వాళ్ళ మీద కేసులు కూడా ఆల్రెడీ బుక్ అయ్యాయి. అంటే వేరే దేశాల్లో ఉండేటువంటి ఆపరేటర్లు కూడా చెక్ పెట్టే విధంగా ఇప్పుడు ముందుకెళ్తా ఉంది. విదేశాల్లో ఉండి మాకేం కాదులే, మేము పలానా దేశంలో ఉన్నాంలే అని ఇప్పుడు పంచ్ ప్రభాకర్ లాంటి వ్యక్తులతో పెట్టిస్తా ఉన్నారు కొంతమంది. అలాంటి వ్యక్తులు కొంతమంది తయారయ్యారు. అంటే కొంతమంది వేరే దేశాల్లో ఉన్న వ్యక్తులకి పేటీఎం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి ఆపరేషన్ స్టార్ట్ చేశాడు. వాళ్ళకు కూడా చూపిస్తుంది, వాళ్ళని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఆల్రెడీ లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ రెచ్చిపోతున్న వ్యక్తుల్ని వదిలే పరిస్థితి లేదు అనేటువంటి ఒక మంచి పరిణామం ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం. మీరు ఎప్పుడు ఇండియాకి వచ్చినా సరే విమానాశ్రయాల్లో గానీ, అలాగే పోర్టుల్లో గానీ ఖచ్చితంగా వీళ్ళని అరెస్ట్ చేసి జైలుకి నడిపిస్తారు. వీళ్ళు ఖచ్చితంగా చిక్కుల్లో పడ్డారు అనేది మాత్రం వాస్తవం. అయితే వీళ్ళు ఒకటి ఆలోచించాలి, హ్యూమన్ యాంగిల్లో మహిళా నేతలను టార్గెట్ చేస్తున్నారండి ఈ వైసీపీ సైకోలు. కేవలం పురుషులనే కాదు, వీళ్ళు టీడీపీలో యాక్టివ్గా ఉండేటువంటి ఆడబిడ్డలను కూడా, మహిళా నాయకులను కూడా, కార్యకర్తలను కూడా వీళ్ళు అసభ్యకర పోస్టులతోటి వైసీపీ సోషల్ మీడియా వేధిస్తుంది. అవును, ఇది ఆ పార్టీ యొక్క నైతిక పతనాన్ని సూచించట్లేదు. నైతికంగా ఒక అమ్మకే కదరా పుట్టాం మనం అని మనిషి అన్నోడికి అర్థమైంది. మనుషులు కాకపోతే ఏమర్థమైంది? క్రూర జంతువుల కంటే హీనమండి. కార్యకర్తలు బలి పశువులు చేయడానికి ఈ పార్టీ కంకణం కట్టుకుంది. అరే అసలు అలాంటి వ్యక్తిని కార్యకర్తలు ఎలా ఉంటారా అనిపిస్తుంది ఒకసారి. గతంలో జైలుకి వెళ్ళినటువంటి వారి నుంచి వైసీపీ కార్యకర్తలు ఏం నేర్చుకోలేదనే చెప్పాలి. నాయకులు ఇచ్చేటువంటి స్క్రిప్ట్ చదివి ఇప్పుడు మళ్ళీ జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధమయ్యారు. అంటే నాయకులు ఏదైతే స్క్రిప్ట్ ఇస్తారో దాని పరిణామాలు ఎలా ఉంటాయి, మా జీవితం అబాస్పాలైపోద్ది, మా జీవితం సర్వనాశనం అయిపోద్ది అని ఆలోచించకుండా ఆ స్క్రిప్ట్ ఇచ్చిందే తడవుగా సోషల్ మీడియాలో వదులుతూ ఉన్నారు. గతంలో మనం చూసాం
కల్లం హరికృష్ణారెడ్డి ఏం మాట్లాడాడు, వాళ్ళు బాగానే ఉంటారు నాయకులు, కుల్లో పడేది నేను అని. ఆ కుర్రోడు బాగా చదువుకున్నాడు, పాపం ఫారెన్ లో చదువుకున్నాడంట. ఆ అబ్బాయి గతంలో వెళ్ళి పరిటాల శ్రీరామ్ గారికి సవాల్ చేశాడు, ఇదిగో నీ అడ్డాలో ఉన్నాను ఏదో సినిమా డైలాగ్ కొట్టాడు. తర్వాత ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత పోలీసులు అతన్ని కేసులు నమోదు చేయటం, అతను పడ్డ ఇబ్బందుల్ని, ఇదిగో అన్యాయంగా మాట్లాడితే భలేది కార్యకర్తలే చోట నాయకులే వాళ్ళు బాగానే ఉంటారని చెప్పేసి అతనే వీడియో రిలీజ్ చేశాడు. మళ్ళీ ఈ మధ్య ఏదో కొంత యాక్టివ్గా ఉన్నట్టున్నాడు. ఆ విషయాన్ని కట్ చేస్తే ఇప్పుడు పోలీస్ యాక్షన్ సిద్ధంగా ఉంది. వచ్చే 10 రోజుల్లో, అంటే ఒక వారం 10 రోజుల్లో పెద్ద ఎత్తున అరెస్టులు జరిగేటువంటి అవకాశం 100% ఉంది అని మనకి కీలకమైనటువంటి బిగ్ అప్డేట్ వచ్చింది పోలీసుల నుంచి. ఈసారి పోలీసులు కేవలం ఐటీ సెక్షన్లే కాదు, మహిళా గౌరవానికి భంగం కలిగించినందుకు కఠినమైన సెక్షన్లు కూడా ప్రయోగిస్తున్నారు. ఇంకా బిఎన్ఎస్ సెక్షన్లు కూడా యాడ్ చేసి వీళ్ళని ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ సైకోలని ఇంటర్నేషనల్ వైపు అంటే విదేశాలు ఉన్నప్పటికీ కూడా వీళ్ళందరినీ కూడా కటకటాల్లో వేసి శ్రీకృష్ణ జన్మస్థానంలో ఖచ్చితంగా వీళ్ళకి పనిష్మెంట్ అనేది ఉంటుందనేది ఇది వాస్తవం. కేసులు గట్టిగా పడగానే మళ్ళీ వైసీపీ నుంచి రాజకీయ కక్ష సాధింపు అనే పాత పాట మొదలవుద్ది. నేను భవిష్యత్తు చెప్తున్నా చూడండి. ఇక ఎవరినైతే ఇలాంటి దుర్మార్గం చేసి సైకో బ్యాచ్ జైలుకి వెళ్ళిపోతారో వాళ్ళ గురించి వీ స్టాండ్ పలానా వ్యక్తి, వీ స్టాండ్ విత్ సమ్ ఎక్స్ అని చెప్పి ఆ వ్యక్తుల పేర్లు పెట్టి హ్యాష్ ట్యాగ్లు కూడా సానుభూతి పొందాలని చెప్పి వాటిని పెడతారు. కాకపోతే ఇవన్నీ కూడా ఫలించవు. అయితే ఈ హ్యాష్ ట్యాగ్లు పెడతారు, అక్రమ అరెస్టులు అంటారు. నిజంగా జరిగే మొత్తం సక్రమమే. వీళ్ళు వాడే పదం ఏంటంటే అక్రమం. అక్రమం గతంలో అక్రమం చేశారు కదా విపక్షాలు ప్రతిపక్షాలు. టీడీపీ ఏం చేసింది, ఇది అక్రమం అని చెప్పేసి అక్రమం అని చెప్తే దాన్నే వీళ్ళు ఆ పదాలనే తీసుకొని వీళ్ళు ఏదో సచ్చీలు అయినట్టు వాళ్ళ మీద నెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఈ సైకో బ్యాచ్ ఆగడాలకి ముగింపు పలకబోతుంది. కార్యకర్తలు కూడా ఒకసారి ఆలోచించాలి. వైసీపీ వచ్చేది లేదు, ఏం లేదు. వాళ్ళు చేసిన జగన్మోహన్ రెడ్డి బాగానే ఉంటాడు, సజ్జల రామకృష్ణారెడ్డి బాగానే ఉంటాడు, వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా బాగానే ఉంటారు. అయితే మరి శిక్ష ఎవరికయ్యానంటే వారు చేసిన తప్పు చట్టం దృష్టిలో క్షమించరాంది, కానీ బలేది స్క్రిప్ట్ వైసీపీ నేతలది, జైలు శిక్ష మాత్రం కార్యకర్తలది. సో తస్మాత్ జాగ్రత్త వైసీపీ కార్యకర్తలు. ఇది ఈ రోజు వీడియో. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నమస్తే.